బైక్ ర్యాలీలో భాగంగా ఈరోజు పాచిపెంట మండలం పద్మపురం పంచాయతీ కదా, పెద్దవలస పంచాయతీ ఈతమాను వలస అనే గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామానికి రావడం ఏంటంటే అరకు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత గారిని నియమించారు కనుక కొత్తపల్లి గీత గారు నిజమైన గిరిజనురాలు కాదు అని మేము ఈ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వచ్చాము. కొత్తపల్లి గీత గారికి ఓటు వేయకండి, ఎందుకంటే ఆమె నిజమైన గిరిజనురాలు కాదు. ఇది వరకు వైసీపీ తరపున ఉన్నా సరే ఎక్కడా కూడా ఏ గిరిజన గ్రామానికి నిధులిచ్చి అభివృద్ధి చేయించలేదు. అటు పుష్పాకి వినాలే, అటు రంపచోడవరం ఏరియా నుంచి ఇటు శ్రీకాకుళం మూల వరకు సాలూరు, కురుపాం, పాలకొండ, అరకు, అనంతగిరి, పాడేరు ఈ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. దానికి సంబంధించి ఈరోజు ఇంటింటి ప్రచారానికి మేము వచ్చాము. ఇప్పుడు ఆ ఊర్లోకి మేము అడుగు పెడుతున్నాము. కొత్తపల్లి గీత గారికి ఓటు వేయకూడదు, ఓడిస్తామని. కొత్తపల్లి గీత గారినే, కొత్తపల్లి గీత గారినే, కొత్తపల్లి గీత గారినే. అది మళ్ళా పదండి అమ్మా. కొత్తపల్లి గీత గారిని ఓడిస్తాం, 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 ఓడిస్తాం. కొత్తపల్లి గీత గారిని ఓడిస్తాం, ఓడిస్తాం, ఓడిస్తాం. కొత్తపల్లి గీత గారిని ఓడిస్తాం. అరకు పార్లమెంట్ సంబంధించి పువ్వు గుర్తు కొత్తపల్లి గీత నకిలీ క్యాండిడేట్ కావున ఆమెకు మాత్రం ఓటు వేయకండి, సరేనా? అందరికి ప్రతి మండలంలో వెళ్ళి బైక్ ర్యాలీతో వెళ్ళి మరీ చెప్తున్నాము. కొత్తపల్లి గీత గారిని మనం ఓడిద్దాం, ఓడిద్దాం, ఓడిద్దాం. కొత్తపల్లి గీతను ఓడిస్తాం, సరేనా? అందుకే ఇంటింటి ప్రసారం చేస్తున్నాం, సరేనా? కొత్తపల్లి గీత కమల పువ్వు, ఆమె నకిలీ. ఒకవేళ ఆమెను మారిస్తే నిజమైన గిరిజనులకి ఇస్తే మేము గెలిపిస్తాం, అవునా కదా? కొత్తపల్లి గీతకి ఓడిస్తాం, ఓడిస్తాం. అరకు పార్లమెంట్ సంబంధించి కొత్తపల్లి గీత గారికి టికెట్ ఇచ్చారు బీజేపీ తరఫున, అస్తం గుర్తు. ఆమెకు మాత్రం ఓటేయకూడదు, సరేనా? ఓటేయాలి, ఓటేయకూడదా? ఓటేయకూడదు, ఎందుకంటే ఆమె కల్తీ కొండదరా. ఆమె నిజమైన గిరిజనురాలు కాబట్టి మేము ఇంటింటి ప్రచారాన్ని చేసాము. ఓడిస్తాం, ఓడిస్తాం చెప్పండి. కొత్తపల్లి గీత గారికి తప్పకుండా మర్చిపోకూడదు, ఓకేనా? కమల పువ్వు మాత్రం వేయకూడదు. ఆమె నిజమైన గిరిజనురాలు. అది ఓడించాలి. ఇంకొక ఇంటికి పార్లమెంట్ సంబంధించి బీజేపీ తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీతకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆమె గిరిజనురాలు కాదని మేము గిరిజన సంఘాల తరఫున మన గిరిజనులను వ్యతిరేకిస్తున్నాము. ఆమెకు ఓటు వేయకూడదని. ఒకవేళ సీటు కన్ఫర్మ్ అయిపోతే ఆమెను ఓడిస్తామని చెప్పు, సరేనా? కొత్తపల్లి గీత గారిని, కొత్తపల్లి గీత గారిని, గీత గారిని, ఎందుకంటే ఆమె నిజమైన గిరిజనురాలు కాదు, సరేనా? ఓకే, రైట్. సంబంధించి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. ఆమె నిజమైన గిరిజనురాలు కాదు కాబట్టి మనం ఆమెకు ఓటు వేయకూడదు. ఆమెకు పూర్తి కళా పువ్వు, సరేనా? నిజమైన గిరిజనులకు ఇస్తే మనం గెలిపిద్దాం. కానీ ఆమె నకిలీ, నిజమైన గిరిజనులు కాదు కాబట్టి మనం గెలిపిద్దాం. ఓడించాలి ఆమెను. ఏమి చెయ్యాలి? కొత్తపల్లి గీతనే, కొత్తపల్లి గీతనే ఆమె గుర్తు కలుపు, సరేనా? ఓకే, రైట్. మనకి అరకు పార్లమెంట్కి సంబంధించి కొత్తపల్లి గీత గారిని ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ అభ్యర్థి నిలబెట్టారు. ఆమె కాదు, ఆమెకి అర్థమైందా? నిజమైన గిరిజనులకి ఇస్తే గెలిపిస్తామని చెప్పాము. ఆమె నకిలీరాలు కాబట్టి ఆమె గుర్తు కమల పువ్వు, సరేనా? ఓటు వేయకూడదు, సరేనా? ఓడించాలి. కొత్తపల్లి గీత గారిని, కొత్తపల్లి గీత గారిని, కొత్తపల్లి గీత గారిని మన గిరిజనులందరికీ చెప్పండి. సాయంత్రం మీటింగ్ పెట్టండి. ప్రతి గ్రామం తిరుగుతున్నాం. కొత్తపల్లి గీత గారికి ఓడించాలి, సరేనా?